వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. సమాజంలో ఎవరికి ఏది అవసరం, మన చాలా అత్యంత ముఖ్యమైన చట్టాలు తెలుసుకోవాల్సిన అవసరం, దాని స్ఫూర్తిగా ఉన్న రాజ్యాంగాన్ని తెలుసుకోవాల్సిన అవసరం చాలా ముఖ్యం. ప్రతి ఒక్కళ్ళు నేను చెప్తున్నానండి, ఇవాళ పాఠశాల స్థాయిలోనే అంటే హై స్కూల్ స్థాయిలోనే రాజ్యాంగం యొక్క ప్రాముఖ్యతని, రాజ్యాంగంలో పీఠిక ఏదైతే ఉందో దాంతోపాటు ముఖ్యమైన విషయాలని విద్యార్థులందరికీ చెప్పాల్సిన బాధ్యత, రాజ్యాంగంతో వచ్చే హక్కులు కూడా చెప్పాల్సిన బాధ్యత, చట్టాలుండే కనీస అవగాహన కళాశాలలో ఉండే అవకాశం ఇవ్వాల్సిన ఆ హక్కుని ప్రభుత్వాలు దూరం చేస్తున్నాయి. మై హంబుల్ రిక్వెస్ట్, ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం మొత్తం, ఎందుకంటే ఎడ్యుకేషన్ వాళ్ళ పాలసీ కాబట్టి, అలా కేంద్ర ప్రభుత్వం కూడా దీని మీద దృష్టి పెట్టాలని. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, అందరికీ కూడా మన దేశం ఒక సర్వసత్తాక గణతంత్ర రాజ్యంగా ఉండగలుగుతుంది అనుకుంటే దానికి ఆధారం ఈ రాజ్యాంగమే. రాజ్యాంగం యొక్క ప్రతిష్టని భంగపరిచేటట్లు వాళ్ళు కొంతమంది ప్రతిపాదిస్తున్నారు. చాలా దుర్మార్గం అండి. రాజ్యాంగాన్ని మారుస్తున్నామని అన్నారు. రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా కాకుండా మతవాదం ప్రకారం, ఇంకొక వాదం ప్రకారం కనుక మారిస్తే చాలా ప్రమాదకరం. దీన్ని వాళ్ళు మనం కాపాడుకోవాల్సిన పరిస్థితులు వచ్చినాయి. రాజ్యాంగాన్ని రీరైట్ అంటున్నారు, దుర్మార్గమైన పనులు చేస్తూ ఉన్నారు. దీన్ని వాళ్ళు రాజ్యాంగాన్ని రక్షించుకోండి అనే పరిస్థితి మనం వచ్చామంటే ఎక్కడ పరిస్థితికి వెళ్తాం దయచేసి ఆలోచించుకోండి. ప్రతి విద్యార్థి కూడా దీని మీద ముందుకు రావాలని చెప్పి కోరుతా ఉన్నాను. ఉపాధ్యాయులు కూడా, ఇక్కడున్న హాజరైన ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలుపుతున్నా. సమాజం తరపున మీ వంతు గురుతరమైన బాధ్యతని, వాళ్ళ మిత్రులు వచ్చారు, పెద్దలు వచ్చారు, మీ గురుతరమైన బాధ్యతని నిర్వర్తించారు. దాన్ని చేపట్టినారు. ఆంధ్రప్రదేశ్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్కి, కృష్ణయ్య గారికి, హాజరైన మిత్రులు, సోదరులు అందరికీ కూడా ఇక్కడ ఇవాళ ఖచ్చితంగా దాని మీద ధన్యవాదాలు తెలుపుతూ ముందుకెళ్ళాలని చెప్పి కోరుతా ఉన్నాను. మీడియా కూడా నా హంబుల్ రిక్వెస్ట్ అండి, ఇవాళ ఒక అర్థవంతమైన కార్యక్రమాలు చేపట్టమని చెప్పి కోరుతా ఉన్నాను. మీరు చేస్తున్నారు. ఎవడో ఒక ఆయన ఏది అఫైర్లు పెట్టుకుంటే దాని మీద ఈవినింగ్ చర్చా వేదికలు రోజుల తరబడి, వారాల తరబడి, మై హంబుల్ రిక్వెస్ట్, మీరని కాదు చేసిన తగ్గించి ఇవాళ సమాజానికి అవసరమైన ముఖ్యమైన పనుల్ని దీని మీద దృష్టి పెట్టమని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఈ కార్యక్రమం విజయవంతం కావాలని చెప్పి కోరుతాను. ప్రతి విద్యార్థికి ఇంకో ఆఖరిగా ఒక రాజ్యాంగం పుస్తకం మీద ఇంతకుముందు వినోద్ గారు రాశారు. ప్రతి ఒక్కరికి చిన్న పుస్తకం ఒక జిల్లాలో మీరు ప్రతిపాదించండి. దానికి ఏం చేయాలో మిగతాది మీరు కూడా చెప్తున్నారు, మనందరం పంచుతాం. చిన్న పుస్తకం రామంజన్ గారు అందరం ఒక చిన్న పుస్తకం అనేది మనం రూపొందిద్దామని చెప్పి మనం చేస్తూ ఉన్నాం. రాజ్యాంగ దినోత్సవం, అదేవిధంగా న్యాయ దినోత్సవం, ఈ రెండింటి సందర్భంగా నవంబర్ 26 ఆ రోజు రాజ్యాంగ పరిషత్ ద్వారా ఏదైతే రాజ్యాంగ ప్రతినిధిని ఆ కన్క్లూజన్ ఏవైతే ఉన్నాయో కొన్ని వాటన్నిటిని కూడా అడాప్ట్ చేసుకోవడం జరిగింది. ఇది అత్యంత ముఖ్యమైన రోజు. అంతకుముందు ఉన్నటువంటి బ్రిటిష్ రూల్ నుంచి సర్వసత్తాక భారతదేశ రాజ్యాంగానికి ఒక రాజ్యాంగం రావటం, ఆ రాజ్యాంగం యొక్క స్ఫూర్తిని కొన్ని సంవత్సరాలుగా మనం వివిధ వ్యవస్థల ద్వారా, రాష్ట్ర సచివాలయం కావచ్చు, పార్లమెంటు కావచ్చు, రాష్ట్ర చట్టసభలు కావచ్చు, డిస్టిక్లో కలెక్టరేట్స్ కావచ్చు, ఎంఆర్ఓ ఆఫీసులు కావచ్చు, మన పుట్టుక కావచ్చు, మన మరణం కావచ్చు, వీటన్నిటిని కూడా శాసించేది, వీటన్నిటిని నిర్దేశించేది రాజ్యాంగమే. రాజ్యాంగం ద్వారా సంక్రమించినటువంటి హక్కులు కావచ్చు, రాజ్యాంగం ద్వారా సంక్రమించినటువంటి పవర్స్, అధికారాలు కావచ్చు, ప్రైమ్ మినిస్టర్ నుంచి మొదలుకొని కింది స్థాయి డిస్టిక్లు కావచ్చు, మఫ్షియల్స్లు కావచ్చు, ఎక్కడ ఏ అధికారం అది ఒకవేళ వాటిని రూపొందించినా, వాటిని అమలు చేయబడినా అది రాజ్యాంగం ద్వారా సంక్రమించినటువంటి హక్కులు, అధికారాలు మాత్రమే. ఇంత అద్భుతమైనటువంటి రాజ్యాంగాన్ని మనం ఇప్పుడున్న జనరేషన్స్ ఏ విధంగా అర్థం చేసుకుంటుందో మనకందరికీ తెలిసిందే. ఇది అత్యంత బాధాకరమైన, అయినా మనం ఆశను కోల్పోకూడదు. జంజీ బ్యాచ్ చాలా చోట్ల, ఇప్పుడు నేపాల్ లాంటి దేశాల్లో అద్భుతమైనటువంటి కొన్ని విప్లవాత్మకమైనటువంటి మార్పులను తీసుకురావడానికి కారణభూతం అవుతున్నాయి. అయితే దురదృష్టవశాత్తు భారతదేశంలో ఒక ప్రమాదకరమైనటువంటి ధోరణి కనపడతా ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కావచ్చు, చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కు ఫండమెంటల్ రైట్స్ అంటే ఏంది, ప్రాథమిక హక్కుల్లో అత్యంత ప్రధానమైన, ఈరోజు ఇక్కడ కూర్చొని ఇక్కడ సమావేశమై మీతో మాట్లాడుతున్నామంటే వాక్ స్వాతంత్రం హక్కు కావచ్చు, పత్రికా స్వాతంత్రం కావచ్చు, ఎందుకు వచ్చింది, ఎలా ఉంటుంది అనేది ఎవరికి
ముఖ్యంగా 90% ఇప్పుడున్నటువంటి విద్యార్థుల్లో అవగాహన ఉండడం లేదు. ఎందుకు ఉండడం లేదంటే మన విద్యా వ్యవస్థలో అలాంటి లోపాలు ఉన్నాయి. ఎంతసేపు ఉన్న పాలిటిక్స్ అంటే విద్యార్థులకు అవసరం లేని ఒక అంశంగా మాకు కూడా నూరిపోశారు. విద్యార్థులు రాజకీయాలకు దూరంగా ఉండాలి, రాజకీయాలకు దూరం. చాలా తప్పుడు అభిప్రాయం. విద్యార్థులకే కాదు, ప్రతి వ్యక్తికి అవసరమైనటువంటి సబ్జెక్టు రాజకీయాలు. ఈ రాజకీయాలను శాసించేది, ఈ రాజకీయాలను నిర్దేశించేది, రాజకీయ వ్యవస్థను సమూలంగా శాసించేది ఒకే ఒక్కటి ఈ భారత రాజ్యాంగం మాత్రమే. ఆ భారత రాజ్యాంగం పట్ల అవగాహన లేకపోతే భవిష్యత్తులో చట్టాలు చేసేటువంటి ఎవరైతే శాసనకర్తలు, ఎవరైతే పబ్లిక్ రిప్రజెంటేటివ్ ఉంటారో వాళ్ళందరూ కూడా నిజంగా ఎఫిషియెంట్ లేకపోతే ఆ ప్రమాదం ఎలాంటి పరిస్థితులకు దారితీస్తుందో సులువుగానే ఊహించవచ్చు. ప్రజాస్వామ్యానికే కాదు, ముందు ముందు కొన్ని కోట్లు ఉండవచ్చు, అభివృద్ధి జరగవచ్చు, ఎకనమిస్ట్లో చాలా అద్భుతమైనటువంటి ఆర్థిక శాస్త్ర ఔపాసన పట్టవచ్చు కావచ్చు. రాజ్యాంగం పట్ల అవగాహన లేకపోతే అది ప్రయోజనం అని చెప్పొచ్చు. ఎందుకంటే పుట్టుక నుండి మరణం వరకు మనం పుట్టిన వెంటనే బర్త్ సర్టిఫికేట్ కావాలంటే కూడా రాజ్యాంగ వ్యవస్థ దానికి సంబంధించినటువంటి ఏవైతే రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయో వాటి ద్వారా మాత్రమే బర్త్ సర్టిఫికేట్ వస్తుంది. మనం చనిపోయిన తర్వాత కూడా డెత్ సర్టిఫికేట్. అంటే ఫ్రమ్ వూంబ్ టు టూమ్ ప్రతి చోట కూడా శాసించేది, నిర్దేశించేది రాజ్యాంగ వ్యవస్థ. అది రాజ్యాంగ వ్యవస్థను నిర్దేశించేది భారత రాజ్యాంగం. అలాంటి అద్భుతమైనటువంటి భారత రాజ్యాంగానికి ఇప్పుడున్నటువంటి యువత దూరమైతే భవిష్యత్తులో చాలా ప్రమాదం. ఆ ప్రమాదాన్ని నివారించడానికి కొంతమంది మేధావులు కావచ్చు, కొన్ని సంస్థలు కావచ్చు, ఏకంగా ఈరోజు మాక్ అసెంబ్లీ నిర్వహించి చూసాం. మనం అవకాశాలు కల్పిస్తే విద్యార్థులు నిజంగా చాలా ఉత్సాహంగా నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. మనం వాళ్ళకి ప్రొవైడ్ చేయాలి అలాంటి అవకాశాన్ని. అలాంటి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్స్ను సంవత్సరం పాటు తీసుకోవడానికి ఏపీ గెజెటెడ్ ఆఫీసర్ చేసి సిద్ధంగా ఉంది. భవిష్యత్తులో అన్ని యూనివర్సిటీల్లో, చాలా కాలేజీల్లో ముఖ్యంగా విద్యార్థులను టార్గెట్గా చేసుకొని వాళ్ళని అవేర్నెస్ క్రియేట్ చేయడానికి రాజ్యాంగం మీద అవగాహన ఉంటే ఎక్కడ ఎవరైనా, అది పోలీస్ స్టేషన్ కావచ్చు, ఎంఆర్ఓ ఆఫీస్ కావచ్చు, కలెక్టరేట్ కావచ్చు, రాష్ట్ర సచివాలయం కావచ్చు, పార్లమెంటు కావచ్చు, ఎక్కడైనా ఎప్పుడైనా రాజ్యాంగం మీద అవగాహన ఉన్నవాడు అది ముఖ్యంగా ఎంపవర్ అవుతాడు. ఎంపవర్ అయినటువంటి వ్యక్తి వ్యవస్థలను సక్రమంగా నడపగలుగుతాడు. ముఖ్యంగా మనం అందరికీ ఒక విన్నపం ఏంటంటే యువతను రాజకీయాలకు దూరం చేయకండి, రాజకీయాలకు ముఖ్యంగా ఆహ్వానించండి. భవిష్యత్తులో రాజకీయాలే అన్ని వ్యవస్థలు నిర్దేశిస్తాయి. ఇప్పుడున్నటువంటి ముందున్నటువంటి తరం చలసాని లాంటి వారు కావచ్చు, మాతో పాటు ఉన్నటువంటి మా కొలీగ్స్ ఈశ్వరయ్య గారు లాంటి వాళ్ళు కావచ్చు, పక్కన ఉన్నటువంటి వరలక్ష్మి లాంటి వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా అంతో ఇంతో సామాజిక దృక్పథం, సామాజిక స్పృహ కలిగినటువంటి వ్యక్తులు. ఇలాంటి వ్యక్తులు ముందు చాలా అవసరం ఉంటుంది. ఆ అవసరాన్ని మరింత సమర్థవంతంగా తీసుకెళ్లడానికి ఈ సంవత్సరం పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తాం. ఈరోజు మీ అందరికి కూడా రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలతో థ్యాంక్ యూ అనండి. 50 జనవరి 26న అమలులోకి వచ్చినటువంటి నేపథ్యంలో ఈరోజు భారత రాజ్యాంగం యొక్క అది రూపొందించినటువంటి సర్వసత్తాక ప్రజాస్వామ్య గణతంత్ర లౌకిక రాజ్యం అని చెప్పి మన భారత రాజ్యాంగంలో చెప్పుకున్నాం. కానీ భారత రాజ్యాంగ లక్ష్యాలు 78 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా అందనటువంటి పరిస్థితి ఈ దేశంలో కొనసాగుతుంది. ఏదైతే పీఠికలో మనం పొందుపరిచామో అది మన స్వేచ్ఛకు సంబంధించి కానీ, సావర్నిటీకి సంబంధించినటువంటి అంశంలో కానీ, అదేవిధంగా ఈక్వాలిటీకి సంబంధించినటువంటి దాంట్లో కానీ, ఇలాంటి ఏ అంశంలో కూడా ఈ భారతదేశంలో దాన్ని సాధించడానికి కావాల్సినటువంటి ప్రయత్నం ఒకవైపున రాజ్యాంగంలో చాలా బలంగా అంబేద్కర్ మహాశయుడు రచించినప్పటికీ డ్రాఫ్టింగ్ కమిటీ వివిధ దేశాల నుంచి తీసుకొని దాన్ని అన్ని రకాలుగా రూపొందించినప్పటికి కూడా అది దేశంలో అమలు చేస్తున్నటువంటి పాలక వర్గాలు సక్రమంగా అమలు చేయనటువంటి పరిస్థితి ఈ దేశంలో కొనసాగుతుంది. అందుకనే ఈరోజు భారత రాజ్యాంగాన్ని గురించి మనం మాట్లాడాలంటే ఈరోజు విద్యా సంస్థల్లో నుంచి విద్యార్థుల దగ్గర నుంచే అది బయలుదేరాలి. కానీ విద్యార్థుల్లో ఈరోజు చాలా విద్యా సంస్థల్లో ఎక్కడ కూడా దానికి సంబంధించినటువంటి అంశంలో కనీసం 1 నిమిషం 2 నిమిషాలు కూడా దాని గురించి చర్చించేటువంటి పాపాన పోలేదు. పైగా విద్యా వ్యవస్థలో వస్తున్నటువంటి మార్పుల్లో భాగంగా ఈరోజు సోషల్ సైన్సెస్ సబ్జెక్టులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ
చరిత్రను అన్ని కూడా మార్పు చేసి వాటి స్థానంలో వ్యాపార విలువలను పెంచి పోషించి ఆదాయాలను పెంచుకునేటువంటి మార్గం నీకెంత వస్తుంది నాకెంత వస్తుంది అనేటువంటి ఒక వ్యాపార సంబంధాలతో కూడినటువంటి విద్యా వ్యవస్థను పెంపొందించడం ద్వారా ఈ సమాజంలో రాజ్యాంగ విలువలు అన్నటువంటివి రోజు రోజుకు తగ్గిపోతూ ఉన్నాయి. రాజ్యాంగం బలమైందే, రాజ్యాంగం చాలా విలువైందే, ఆ రాజ్యాంగం ప్రకారమే ఈ దేశం ఉంది. కానీ ఈరోజు పరిపాలన చేస్తున్నటువంటి పాలక వర్గాలు సర్వసత్తాక ప్రజాస్వామ్య గణతంత్ర లౌకిక రాజ్యం, సామ్యవాద లౌకిక రాజ్యం అని మనం ఏదైతే అనుకుంటున్నామో అందులో ఈరోజు సామ్యవాదం లౌకికవాదం అనేటువంటి రెండు పదాలు ఎత్తివేయడానికి ఈరోజు దేశంలో పరిపాలన చేస్తున్నటువంటి పాలక వర్గాలు ప్రయత్నం చేస్తున్నాయి. భిన్నత్వంలో ఏకత్వం, ఇన్ని కులాలు, ఇన్ని మతాలు, ఇన్ని జాతులు, ఇన్ని రాష్ట్రాలు, కోట్ల మంది జనం జీవిస్తున్న దాంట్లో లౌకిక తత్వం అనేటువంటిది సామ్యవాదం అనేటువంటిదే మనల్ని యునైట్ చేసింది. అలాంటి దాన్ని ఈరోజు భారత రాజ్యాంగంలో నుండి దాన్ని లిఫ్ట్ చేయడానికి కావాల్సిన ప్రయత్నం ఈరోజు నడుస్తుంది. కాబట్టి దీనికి సంబంధించినటువంటి విలువలు ఎక్కడి నుంచి మొదలు కావాలి? విద్యా వ్యవస్థలో నుంచే మొదలు కావాలి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు విద్యార్థులకు సంబంధించి మాక్ అసెంబ్లీ అని చెప్పేసి పెట్టాడు. కానీ మాక్ అసెంబ్లీ అనేటువంటి దాంట్లో విద్యార్థులకు విలువలు నేర్పేటువంటి దశలో ఒకనాడు విద్యార్థులుగా ఉంటూనే దేశ రాజకీయాలు ప్రశ్నించారు. ఇప్పుడే ప్రభాకర్ మాస్టర్ గారు చెప్పారు విద్యార్థులు భారత రాజ్యాంగం నుంచి. నేను కూడా చెప్పా, భారత రాజ్యాంగం కొరమాలిన పాలనలో మడత పేచిన రాజ్యాంగం, కొరమాలిన పాలనలో మడత పేచిన రాజ్యాంగం, విలువలు గొలుసు లంకెల ముడి భారత రాజ్యాంగం అని చెప్పాల్సిన పరిస్థితి ఈ దేశ పాలకవర్గం కల్పించింది. అందుకనే రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కులు ఇంతవరకు సంక్రమించలేదు. ఈక్వాలిటీ లేదు, జెండర్ ఈక్వాలిటీ లేదు, పొలిటికల్ ఈక్వాలిటీ లేదు. ఈరోజు రిజర్వేషన్లు ఇచ్చినప్పటికి కూడా ఆ రిజర్వేషన్ వర్గాలకు అవి అందుబాటులోకి రాలేదు. మనం ఎమ్మెల్యేలుగానో ఎంపీలుగానో గెలిస్తే ఆ సీట్లలో కూర్చోవడానికి 70 సంవత్సరాల తర్వాత కూడా ఆ సామాజిక వర్గాలకు పూర్తి స్థాయిలో హక్కు లేనటువంటి దరిద్రమైనటువంటి పాలనలు కొనసాగుతున్నాయి. అందుకే భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులు పొందుపరిచి వాటిని సాధించుకోవాలంటే ప్రజలు ఐక్యం కావాలి, ఎడ్యుకేట్ కావాలి. ఆ ఎడ్యుకేట్ చేసేటువంటి దాంట్లోనే ఈ పాలకవర్గం ఆదిలోనే అంశపాద అంటాం చూడండి, ఆదిలోనే పాదును నరికేస్తే విలువలు లేకుండా అవుతుంది. అట్లా మొత్తం విద్యార్థులకి ఆ వైపు నుంచి తీసుకొని పోతుంది. కాబట్టి రానున్నటువంటి రోజుల్లో ఏపీ గెజిటెడ్ అసోసియేషన్ కావచ్చు, లేదా పొలిటికల్ పార్టీస్ కావచ్చు, రాజ్యాంగాన్ని కాపాడాలనే వాళ్ళు కావచ్చు, ఈ రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులను సంరక్షించుకోవాలని భావించేటువంటి వర్గాలు కావచ్చు, రాజ్యాంగ పీఠికతో పాటు రాజ్యాంగాన్ని విస్తృతంగా ప్రచారం చేయాల్సినటువంటి పరిస్థితులు వచ్చాయి. దీనికి పాలక వర్గాలే ప్రధానమైనటువంటి బాధ్యత. ఈ బాధ్యతలు మరిచి జనవరి 26, నవంబర్ 26, ఆగస్టు 15 ఇంకొకరి బర్త్డే, ఇంకొకరి డెత్ డే సందర్భంగా మాటలు చెప్పితే ఇది సాధ్యమైనటువంటిది కాదు. కాబట్టి మీరు పెంచి పోస్తున్న కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఎక్కడైనా ఒక 2 నిమిషాల పాటు భారత రాజ్యాంగాన్ని మాట్లాడుతున్నారనేటువంటిది అర్థం చేసుకోమని చెప్పేసి ఈనాడు ఉన్నటువంటి యువత, జన్జీ యువత ఏదైతే ఉందో అది అక్కడ నేపాల్లో మార్పు తీసుకొని రావడానికి ప్రయత్నం చేసింది. ఇక్కడ జన్జీ యువత ఏదైతే ఉందో ఇది కళల్లో, మత్తు పదార్థాల్లో, హెరాయిన్, కొకైన్ ఇలాంటి మత్తులే కొట్టుకొని పోయేటువంటి పరిస్థితి ఈ దేశంలో కొనసాగుతుంది. కాబట్టి దీన్ని మార్చాలంటే, భారత రాజ్యాంగ విలువలు సంరక్షించబడాలంటే ఖచ్చితంగా రాజ్యాంగాన్ని అధ్యయనం చేసేటువంటి పద్ధతిలో నిర్బంధమైనటువంటి అంశాన్ని చేర్చి నేడున్నటువంటి ఒక జనరేషన్కి అంతా దీన్ని కల్పిస్తేనే దాని విలువలు అర్థమవుతాయి తప్ప లేకపోతే సాధ్యం కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. రాజకీయాలకు సంబంధించిన దాంట్లో ఒకవైపునేమో యువకులంతా రాజకీయాల్లోకి రావాలని చెప్పి పిలిపిస్తారు, మరొక వైపునేమో విద్యార్థులకు రాజకీయాలు అవసరం లేదు, యువకులకు రాజకీయాలు అవసరం లేదని చెప్పి వారే చెప్తారు. అంటే పరస్పరమైనటువంటి భిన్నమైనటువంటి ప్రకటనలు చేస్తారు. అంటే మీరు ప్రశ్నించడానికి వీలు లేదు, కానీ చేతులెత్తి పిడికిలి బిగించి మా కోసం జిందాబాదులు కొట్టండి అనేటువంటి భావజాలాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి మాత్రం విద్యార్థులు కావాలి తప్ప భారతదేశ రాజకీయాలను అధ్యయనం చేయడానికి, భారత ప్రజాస్వామ్యాన్ని అధ్యయనం చేయడానికి విద్యార్థులు అవసరం లేదు. ఒకనాడు జవహర్లాల్ నెహ్రూ గారు విద్యార్థులంటే, విశ్వవిద్యాలయాలంటే
ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి సామాజిక ఆర్థిక రాజకీయ ఉద్యమాలకు విశ్వవిద్యాలయాలు వేదిక కావాలని చెప్పి పిలిపించాడు. నేటి విశ్వవిద్యాలయంలో మూఢనమ్మకాలు, జ్యోతిష్యాలు, తిరోగమన విధానాలు ప్రవేశపెట్టి విద్యార్థుల యొక్క భావజాలాన్ని ఎక్కడికక్కడ తుంచేసేటువంటి పద్ధతిలో ఈరోజు ప్రయత్నం చేస్తుంది. మేము ఇప్పుడున్నటువంటి పాలక వర్గాలను అడుగుతూ ఉన్నాం, ఈ రాష్ట్రంలో కూడా విశ్వవిద్యాలయాల్లో జరిగేటువంటి ఎన్నికలను రద్దు చేయడం ద్వారా జరిగిన నష్టం కార్పొరేట్లు రాజకీయాల్లోకి వచ్చారు, ఇసుక దొంగలు రాజకీయాల్లోకి వచ్చారు, ముఠా కోర్లు రాజకీయాల్లోకి వచ్చారు, భూ కబ్జాదారులు రాజకీయాల్లోకి వచ్చారు. అలాంటి వాళ్ళు చట్టసభల్లోకి పోయి శాసనాలను శాసిస్తూ ఉన్నారు. వారు భారత రాజ్యాంగాన్ని గురించి మాట్లాడి రాజ్యాంగంలో చెప్పినటువంటి స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతత్వం ఇవన్నీ కల్పిస్తామని చెప్పితే నమ్మడానికి ఎవరు కూడా సిద్ధంగా లేనటువంటి స్థితి ఈరోజు రాష్ట్రంలో, దేశంలో కొనసాగుతుంది. కాబట్టి విద్యార్థులకు రాజకీయాలు అవసరం. విద్యార్థులు రాజకీయాల్లోకి వస్తే చదువులు పోతాయని చెప్తున్నారు. చదువులు పోయాయా? నాడు 1977లో ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాటం చేసినప్పుడు చదువులు పోయాయా? అంతకుముందు భారతదేశ స్వాతంత్రం కోసం పోరాటం చేసినప్పుడు చదువులు పోయాయా? విలువలు పెరిగాయి, బాధ్యతలు పెరిగాయి, సమాజం పట్ల వాళ్ళకు ఉన్నటువంటి కమిట్మెంట్ పెరిగింది. ఈరోజు అలాంటి రాజకీయాలు ఏమీ లేక పోవడం ద్వారానే వ్యాపార విలువలు పెరిగి మనిషికి మధ్య ఓన్లీ ఆర్థిక సంబంధాలు మాత్రమే పెరిగిపోయి నేడు వ్యవస్థలో నైతిక విలువలు పతనం అవుతూ ఉన్నాయి. ఏ ఒక్కరూ మాట్లాడడానికి అవసరం లేదు. ఈరోజు ఈవిటీజింగ్లు జరిగినా, ర్యాగింగ్లు జరిగినా, మహిళలకు హక్కులు ఇవ్వకపోయినా, గంజాయి, హెరాయిన్, కొకైన్ ఇలాంటి దుర్మార్గమైన పరిస్థితులు ఏమైనా పెరిగాయంటే విద్యార్థులకు సామాజిక స్పృహ లేకుండా కేవలం పుస్తకాలకు పురుగులు మాత్రమే తయారు చేసినటువంటి నేపథ్యంలో కూడా వస్తున్నాయి. ఒకరో, ఇద్దరో, ముగ్గురో, నలుగురో, 5 మందో, ఒక 10 మందికి ర్యాంకులు వచ్చాయి కాబట్టి ఆ ర్యాంకులు చూపించి మీరు చదువుల్లో కొట్టుకొని పోండి అంటున్నారు తప్ప సామాజిక స్పృహ లేకుండా పోతుంది. దేశంలో అన్యాయాలు, అక్రమాలు, పేదరికం, దారిద్ర్యం, నిరుద్యోగం విపరీతంగా పెరుగుతుంది. ఎక్కడ భారత రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటిది? ఈరోజు మనువాద సిద్ధాంతం అని చెప్తున్నాం. మనువాదులు భారత రాజ్యాంగాన్ని మార్చాలని చెప్తున్నారు. అవును, మా తాత వాళ్ళ నాయన ముడ్డికి తాటాకులు కట్టుకొని ముంత పెట్టుకొని అక్కడ నిప్పులు పెట్టుకొని తిరిగాడు. మళ్ళీ తిరిగి మనువాద సిద్ధాంతంతో ఈరోజు భారత రాజ్యాంగాన్ని మారిస్తే మళ్ళీ మేము దాంట్లో ప్రయాణం చేయాలా? అలాంటి విధానాన్ని తీసుకొని రావడానికి ఈరోజు ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ వ్యతిరేకించాలంటే హరిజన, గిరిజన, దళిత, బహుజన వర్గాలు, మైనారిటీ వర్గాలు ఇవన్నీ కూడా తెలుసుకోవాలంటే భారత రాజ్యాంగం తెలియాల్సినటువంటి అవసరం ఉంది. అది పాఠ్య పుస్తకాల ద్వారా, విద్యాలయాల ద్వారానే జనరేషన్ను తయారు చేయాలి తప్ప ఊరిక మామూలుగా ఉపన్యాసాల ద్వారా సాధ్యమైనటువంటిది కాదు. ఆ చిత్తశుద్ధి ఉంటే ఈరోజు రాజ్యాంగ దివస్ నిర్వహించేటువంటి పాలక వర్గాలు దాన్ని ఇంప్లిమెంట్ చేయమని చెప్పి 1 సంవత్సరం పాటు ఇలాంటి కార్యక్రమానికి శ్రీకారం చుడితే ప్రశ్నించేటువంటి గొంతుకలు వస్తాయి. రాజ్యాంగం ఇచ్చిన హక్కులను కాపాడుకునేటువంటి పద్ధతిలో వస్తుంది. సంపదను పోగేసుకున్నటువంటి దుర్మార్గులకు వ్యతిరేకంగా నిలబడి భారత జాతి సంపదను కాపాడతారు. అవన్నీ చెప్పకుండా మూడులుగా తయారు చేసి మతం ఔడ్యంలో కొట్టుకొని పోయేటువంటి వాళ్ళలో తయారు చేస్తే ఇవన్నీ సాధ్యం కాదు. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.